భగవంతుడి లీలలు మానవ మేధస్సుకు అందవు. ప్రకృతి రహస్యాలు సైన్సు పండితులకు సైతం సవాళ్లు విసురుతుంటాయి. నేడు మనం ఒక చారిత్రాత్మక, ఆధ్యాత్మిక అద్భుతాన్ని దర్శించబోతున్నాం. అది సూర్యాపేట జిల్లా సరిహద్దుల్లో 1000 ఏళ్ల కాకతీయుల వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన పుణ్యక్షేత్రం మేళ్ల చెరువు శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాలయం. చరిత్ర పుటలను ఒక్కసారి వెనక్కి తిప్పితే ఈ ఆలయ స్తంభాలపై కాకతీయ ప్రతాపరుద్రుడి శిల్పకళా చాతుర్యం కనిపిస్తుంది. నాడు కృష్ణా నదీ తీరములు కరువు తాండవిస్తున్న వేళ భక్తజన కోటి ఆక్రందనలు విని ఆ బోళాశంకరుడు హనుమకొండ వీడి దట్టమైన అరణ్యాల మధ్య ఉన్న ఈ బేళ్ల చెరువులో స్వయంభు లింగంగా అవతరించాడని ఇక్కడి శిలాశాసనాలు ఘోషిస్తున్నాయి. అయితే ఇక్కడే ఉంది అసలైన అద్భుతం. కాణిపాకములో వినాయకుడు పెరిగినట్లే ఇక్కడ మేళ్ల చెరువులో కొలువైన శివలింగం కూడా ఏటా ఒక వరి గింజంత పరిమాణంలో నిరంతరము పెరుగుతూ వస్తుంది. అంతేనా, ఆ చంద్రశేఖరుని జటాజూటము నుండి గంగమ్మ జాలువారినట్లు ఈ శివలింగం పైభాగంలో ఉన్న చిన్న రంధ్రం నుండి నిరంతరం జలధార ఊరుతూనే ఉంటుంది. ఎండలు మండినా, కరువు వచ్చినా ఆ గంగా ప్రవాహం ఎన్నటికీ ఎండిపోదు. ఇది సత్యం. ఇక ఆ శంభులింగేశ్వరుని సరసన జగన్మాత శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు. శ్రీశైలమల్లన్న సాక్షిగా నల్లమల అడవుల్లో తిరుగాడే ఆ ఇష్టకామేశ్వరి దేవి ఇక్కడ భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటున్నది. మనసులో నిశ్చలమైన భక్తితో అమ్మవారి సన్నిధిలో మీ సంకల్పాన్ని చెప్పుకుంటే ఆ తల్లి అనుగ్రహం క్షణాల్లో లభిస్తుంది. భక్తుల ఇష్టాలను, కామితాలను నెరవేర్చే సార్థక నామధేయం ఆ తల్లిది. పరమేశ్వర దివ్య కాంతుల నడుమ, మంగళ వాయిద్యాల శబ్దాల మధ్య ఆ కర్పూర జ్యోతి వెలుగులో సాక్షాత్కరిస్తున్న ఆ దివ్య మంగళ రూపాన్ని తిలకించండి. ఇదిగో మేళ్ల చెరువు క్షేత్రాన స్వయంభూగా వెలసిన ఆ శంభు లింగేశ్వరునికి భక్తులు కోర్కెలు తీర్చే ఆ ఇష్ట కామేశ్వరి అమ్మవారికి సమర్పిస్తున్న మహామంగళ నీరాజనం. ఆహా, ఎంతటి అద్భుత దృశ్యం! ఆ కర్పూర జ్యోతి వెలుగులు ఆ స్వామివారి లలాట ముఖాన్ని తాకుతుంటే ఆ తల్లి కరుణా వీక్షణాల నుండి అమృతము కురుస్తున్నట్లు లేదు.